అయ్యో అట్టయితే ఇంకా సన్నగా రెడీ. సాధారణంగా పచ్చడి చేయడం చాలా ఈజీ అనుకుంటారండి. ఈ కొలతలు చాలా ముఖ్యం. టెల్ మీ. వేసే సరిపోతాడా? అందుకని మా అత్తయ్య ఒక ముద్ద అమ్మో ఇట్లా వీడియోలో అత్తయ్య నేను చూసింది ఇప్పుడే ఫస్ట్ టైం. అవునవును. నువ్వు మించి ఎవరు పెట్టలేరు మమ్మీ, అంత బాగుంది. బాగుంది కదా? అత్తయ్య స్టైల్ అసలు ఎంత బాగుందో. వీడియో తీసే వాళ్ళ కష్టాలు అసలు మీకు ఏమైనా అర్థమవుతుందా? కరెంటు పోయిందండి. మా కష్టాలను చెప్పుకుంటుంటే అంతలోపు వచ్చేసింది కరెంటు మళ్ళా. హాయ్ అండి, వీడియో చూసే వాళ్ళందరికీ నమస్తే. ఈరోజు మా మమ్మీ నా బంగారం ఏందో మామిడికాయలు ముందు పెట్టుకొని కూర్చొని ఉన్నారు. ఏంటిదో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హాయ్ మమ్మీ. హాయ్ బంగారం. హాయ్. ఈరోజు ఏం చేస్తున్నాం మమ్మీ వీడియోలో? ఈరోజు మామిడికాయ పచ్చడి పెడుతుండా. అబ్బో, ఎండ్లకాలం వచ్చిందనా? ఈ ఎండ్లకాలం మామిడికాయ పచ్చడి చేసి చూపిస్తుందంట. చూడండి, తోతాపూరికాయలు. కొంతమంది గుండ్రటి పుల్లకాయలు పెడతారు పచ్చడికి. అవును. కానీ నేను ఎప్పుడు తోతాపూరి అనొచ్చు, లేదా అంటు మామిడికాయలు అనొచ్చు. ఎందుకు? ఎందుకంటే ఇదైతే ముక్క మొత్తం తింటారు, అదైతే ముక్క తినలేము. పెట్టుకుని పుల్లగా ఉంటుంది, పులుపు ఎక్కువ అది. ఇదైతే కరెక్ట్ పులుపు ఉంటుంది. అందుకని ఎప్పుడు నేను ఇవి పెడతా. నేను మాత్రం మరి ఎవరెవరు పెడతారో పెట్టరో నాకైతే తెలీదు. ప్రతి సంవత్సరం నేను ఈ పొడుగుట్టుకాయలు తోతాపూరికాయలే మామిడికాయ పచ్చడి పెడతా. సో మామిడికాయ పచ్చడి చేసుకోవడానికి ఆ మామిడికి గుండ్రటి కాయల కంటే ఈ తోతాపూరికాయలే బాగుంటాయి అంటావు? పచ్చడి కూడా బాగుంటది. అవును, నువ్వు పెట్టి పచ్చడి చాలా బాగుంటది. కాబట్టి కాయల గురించి తెలియదు కాబట్టి అడుగుతున్నా. ఓకే మమ్మీ. సో ఈ తోతాపూరి మామిడికాయలు ఉపయోగించి పచ్చడి ఎలా చేయాలో పూర్తిగా చెప్పు మమ్మీ. పూర్తిగా చెప్తా, మంచిగా చూపిస్తా, చెప్పుకుంటా చూపిస్తా కదా. పచ్చడి పెట్టుకోవటం రానోళ్ళు ఈ వీడియోలో నేను పూర్తిగా అంతా చూపిస్తాను, ఎలా పచ్చడి పెట్టుకోవాలో చూడండి. ఓకే మమ్మీ, డన్. చేయి అయితే. ఫస్ట్ మనము మామిడికాయలు 4 కేజీలు మామిడికాయలు తీసుకున్నానండి. ఏంటి అన్ని 4 కేజీలు? 4 కేజీలు ఎక్కువ కనిపిస్తుంది. 4 కేజీలే. మంచిగా నీళ్ళలో వేసి కడుక్కోవాలా. ఓకే. మంచిగా ఇట్లా రుద్దాల. ఊర కడిగినామంటే కడిగినాం కాదు, బాగా రుద్దాల చెయ్యేసి. ఎంతో నీట్గా ఉండాల. ప్రతి బట్ట కానీ ప్రతి గిన్నె కానీ అంతా మంచిగా ఉండాల. తుడువమ్మ బట్ట తీసుకోమ్మా, వైట్ బట్ట. పెట్టారండి మీరందరూ మామిడికాయ పచ్చడి పెట్టారా? సంవత్సరం కూడా ఉంటుంది నేను పెట్టే పచ్చడి, కానీ అన్ని రోజులు ఉండదు, తినేస్తాం మేము. అంటే నిల్వ అయితే సంవత్సరం కంటే ఎక్కువ ఉంటది మమ్మీ పెట్టే పచ్చడి. కాకపోతే మా ఇంట్లో 2 రోజులు నిలవదు, ఎందుకంటే 4 నెలలు వచ్చేసరికి అయిపోద్ది. 4 నెలలు కూడా ఉండదు మమ్మీ. మళ్ళీ వేరే పచ్చడి పెట్టేస్తా, వేరే పచ్చడి తినేస్తాం మొత్తం తొందరగా. అవును. కాయలు ఇట్లా మంచిగా శుభ్రంగా కడుక్కొని ఇలా శుభ్రమైన బట్టతో నీళ్లు లేకుండా తుడుచుకోవాలండి. నువ్వు ఎప్పుడైనా పెట్టినా బంగారం పచ్చడి? నేను ఎప్పుడు పెట్టలేదు. నీ బంగారం ఇప్పుడే లైఫ్ స్టార్ట్ చేసింది, ఇంకా ఏం రావు బంగారానికి. అందుకేనా అన్ని నేర్పిస్తున్నావు? దగ్గరుండి అన్ని నేర్పిస్తున్నావా? అన్ని నేర్పిస్తున్నా ప్రతిదీ. రెడీ. ఏంమో చేతులు రుద్దుకుంటున్నావు బాగా? తడిందేమని. ఓహో, పచ్చడికి అస్సలు తడి ఉండకూడదండి. వేడిగుంది. చూడండి, ఇప్పుడు మనము ఏంటి, ఇప్పుడు తుడాలు కట్ చేసుకోవాలి. ఫస్ట్ కట్ చేయకూడదు. ఫస్ట్ కట్ చేస్తే నీళ్ళు పోతాయి, నీరు దిగుతుంది. అందుకని ఇప్పుడు కట్ చేసుకోవాలా. చూడు అమ్మా, కట్ చేసుకొని చక్కగా ఇట్లా తొడాలు చెప్పిన అయిందాకనే మళ్ళీ ఒకసారి చెప్తుంటా నేనండి. తొడాలు ముందు తీయకూడదు, కడగక ముందు తీయకూడదు, నీళ్ళు పోతాయి అందులోకి. అందుకని మంచిగా కడిగి తుడిచిన తర్వాత మళ్ళీ తొడాలు తీసి మళ్ళీ తుడుచుకోవాలా. అంత జాగ్రత్త ఉండాలా ఊరగాయ పచ్చడి అంటే. కొద్ది పండుది, ఇవన్నీ పచ్చి. అది పండుగ లేదు బావాని, గట్టిదే. పండుగుంటే మెత్తగా ఉంటాయి. మెత్తగుంటే సంవత్సరం అంతా పచ్చడి నిలవదు. గట్టిగానే ఉండాలా, పెద్దగా ఉండాలా, కాయ గట్టిగా ఉండాలా. మళ్ళీ పిందెలు పెట్టినా బాగుండదు, పులుసు ఉండదు. ఇది పులుపు మంచి కరెక్ట్గా ఉంటుంది. మామిడి పండ్లు వచ్చినాయంటే మమ్మీ బయట పని మీద ఉన్నది, లేకపోతే తీసుకుంటామే. ఇప్పుడు ఎన్ని చక్కగా పక్కకేసుకొని, పక్కకేసుకుని కూడా చక్కగానే చక్కగా పక్కకేసుకొని ఇప్పుడు మనం ముక్కలు కట్ చేసుకుందాం. పెట్టమ్మా, ప్యాడ్ పెట్టేసి. మమ్మీ మంచి ఉడేంది తీసుకురా మమ్మీ. తేవాలా వినా? ప్లాస్టిక్ యూజ్ చేయకూడదంట. తేవాలా, మంచిది తేవాలా. నువ్వు కూడా కట్ చేస్తావు బంగారం?
అమ్మో కట్ చేయగలవా? చాలా గట్టిగా ఉంటుంది. కట్ చేస్తా. కట్ చేస్తావా? చూడు మూతి ఎట్ట పెడుతుంది, కట్ చేస్తుందంట. ముట్లు దిగే అంత కత్తులు లేవండి. పెద్ద పెద్ద కత్తులు అయితే మంచిగా ముట్లు కూడా దిగితే బాగుండు. ఏడ దిగుతుండే ఈ కత్తులతో ముట్లు దిగట్లేవు. అందుకని ఇట్నే ఇయ్యే కొద్ది పెద్ద పెద్ద ముక్కలు చేసేస్తా. అంతంత ముక్కలా మమ్మీ? అయితే ఇంతయా ఇటు కట్ చేస్తా కదా. అదే అదే అంతనా ఉండాలి అంత. అదే అంత అంటే సాధారణంగా ఆవకాయ పచ్చడి అలాగే పెడతారు అనుకో, కానీ మనకు అంతంత ముక్కలు అవసరమా అని మనం చిన్న చిన్న సరే ముక్కలు కొద్దిగా తగ్గిస్తా. అసలైతే ఆవకాయ పచ్చడి అంటే పెద్ద పెడతారు కానీ వెనకట్లో ఏడ పెడతాం రండి, అంతగాని తినేటోళ్ళు లేరు. అంటే సాధారణంగా ఆవకాయ ముక్క ఒక్కొక్కటి ఇంత ఇంతలా ఉంటుంది, కానీ అది ఎవరికంటే గెస్ట్లకి ఎప్పుడో ఒకసారి వచ్చేటోళ్ళకి అట్లా అంటే బాగుంటుంది. మనం ఇంట్లో ఇంత కాయలు తినలేం కదా ముక్కలు, సో కావాల్సినప్పుడల్లా కొద్దిగా ఇంత వేసుకుంటే బాగుంటుంది. అందుకనే మాకు తగ్గట్టుగా చిన్న చిన్న ముక్కలు చేసుకుంటాము. అండ్ వీడియోలో మమ్మీ ఇంకా పెద్దనే వస్తుంది, ఇంత కూడా అవసరం లేదు, ఇంకా చిన్న చిన్నగా చేసుకోవచ్చు, ఇంత చేసుకోవచ్చు. కావాలంటే రెండు ముక్కలు వేసుకోవచ్చు, ఏముంది. అంతే అంతే. కట్ చేద్దాం రండి, మీరు కూడా రండి, కట్ చేద్దాం. తిందాం రాండి అనేది ఇప్పుడు కట్ చేద్దాం రాండి, కట్ చేద్దాం రండి. మామిడికాయ ముక్కలు కట్ చేసుకొని చక్కగా పచ్చడి తిని అప్పుడు వెళ్ళండి. బాగానే నువ్వు కట్ చేయి. కాదు మమ్మీ, అసలు ఈ కత్తులతో తెగుతాయా? తెగ ఏట సంవత్సరం అంతా ఇదే బాధ, ఇట్లనే అల్లాడుతూ ఉంటాము. ఇట్లా తెగపోయేది ఇంగిట్టకు వస్తుంటాము. మరి ముట్ట తెగదు కదా మమ్మీ? ముట్టు తెగదు. అయ్యో ముట్ట ఉంటేనే కదా మమ్మీ పచ్చడి బాగుంటది. బాగుంటది కానీ ఈ కత్తులతో తెగవనవి నాకు ఎట్లా తిప్పలు పడదాం. కాదు ఆ పచ్చడి కాయలు కోసే పెద్ద కత్తి ఉంటది కదా మమ్మీ, అది తీసుకొస్తాం. మరి ఇప్పుడు ఏం చేస్తావులయ్యా, కాసి కొచ్చి అయిపోతాయి కానీ చాలా ఉన్నాయి కదమ్మా. పైగా ముట్ట కూడా తెగదు, ఉందో తెస్తా 10 నిమిషాలు అట్ట పోయి ఇటు తీసుకొస్తా. ఏం కాదు, ఉండు జస్ట్ తెగట్లేదు. మరి చూడు తెగట్లేదు, చూడు ముట్ట ఎట్లా ఉంది, ఇక ముట్ట ఎట్లా ఉంది. తెగట్లేదు, తెగదు. ఇదంతా కిచెన్ కత్తులు ఇవన్నీ, వీటిలో తెగవు. 10 నిమిషాలు ఉండు, అట్ట పోయి ఇటు తీసుకొస్తా. అవునా? సరిపోయి తేప మరి తీసుకొస్తా. సరే ఉండండి. సరే. మన ఇంటి దగ్గరే ఒక మంచి హార్డ్వేర్ షాప్ ఉందండి, లోకల్ షాపు. అక్కడ రకరకాల కత్తిపీటలు ఇటువంటి హార్డ్వేర్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి. జస్ట్ ఒక 5 మినిట్స్లో అలా వెళ్ళేసి వెంటనే తీసుకొచ్చి ఇచ్చేద్దాం మమ్మీకని బయలుదేరాను. ఈ రెగ్యులర్గా ఈ షాప్కి వస్తూనే ఉంటానండి. లాస్ట్ టైం వీడియోలో కూడా నేను చూపించాను కదా చిన్న చేతి రుబ్బు రోలు, అది కూడా నేను ఇక్కడనే తీసుకున్నాను. ఇగో ఇక్కడ చాలా రకాల హార్డ్వేర్ ఐటమ్స్ వీళ్ళే తయారు చేస్తుంటారు. ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుండి తీసుకొచ్చింది చిన్న రోలు. పెద్ద రోల్స్ కూడా దొరుకుతాయి కానీ అవసరం లేదని. ఇగో ఇక్కడ నుంచి చూడండి, ఇది కూరగాయలు కోసే కత్తిపీట అనమాట. ఇది కాదు మనకు కావాల్సింది. ఇక్కడ వచ్చేసరికి ఇది చాపింగ్ బోర్డు. ఈ చాపింగ్ బోర్డు కూడా వీలైతే తీసుకొని పోతాను, పెద్దగా బాగానే ఉంది. ఇప్పుడు మనకు కావాల్సిన కత్తిపీట ఇగో ఇది కాదండి, ఇది వచ్చేసరికి కూరగాయలు కోసుకోవడానికి మాత్రమే బాగుంటుంది. మనకు కావాల్సింది ఇప్పుడు కత్తిపీట ఇది మొద్దు కత్తిపీట. అండ్ మామిడికాయలు కోయడానికి ఇదే ఉపయోగిస్తారు. చూడ్డానికి బాగానే ఉంది. దీని ఫొటోస్ మమ్మీకి పెడతాను, మమ్మీకి కూడా నచ్చితే తీసుకెళ్తాను. సార్ ఇది ప్రైస్ ಎಷ್ಟು? 650 650 రూపాయలు అంటండి. మరి ఇది మీ ఊర్లో అయితే ఎంత కమ్ముతారో కామెంట్ చేసి చెప్పండి. కానీ చూడడానికి అయితే బాగానే ఉంది, మంచి థిక్నెస్ బాగుంది. ఇది వచ్చేసరికి క్యాస్ట్ ఐరన్ తవా అండి. ఇది మంచి బరువుగా బాగుంది, మంచి దిట్టంగా వెయిట్గా ఉంది. కాకపోతే హ్యాండిల్ లేదు దీనికి, అదొకటే ప్రాబ్లం. ఈ చాపింగ్ బోర్డ్ వచ్చేసరికి 350 రూపాయలు అంట. ఫైనల్గా డిస్కౌంట్ చేసి 300 రూపాయలకి ఇస్తా అన్నాడు. వీళ్ళకి రకరకాల ఇనప వస్తువులు కూడా అమ్ముతారు, వీళ్ళే స్థానం బట్టి కూడా ఇస్తారు అనుకుంటా. కొలిమి కూడా ఉంది వీళ్ళ దగ్గర. ఇంకా నేను మమ్మీకి ఫోటోలు పంపించి అడిగాను, మమ్మీ కూడా ఓకే అన్నది, తీసుకొని రమ్మన్నది. ఈ కత్తికేమో 600 రూపాయలు, ఈ చాపింగ్ బోర్డుకి ఏమో 300 రూపాయలు, మొత్తం 900 రూపాయలు ఇచ్చి తీసేసుకున్నాను. ఇప్పుడు ఇంటికి వచ్చేసానండి, వెళ్ళి మమ్మీకి ఇచ్చేద్దాము. ఏంది ఎట్నే రెడీ కూర్చున్నారు అప్పటి నుండి? ఇక తీసుకోండి, 2 ఉన్నాయి. ఇప్పటికిప్పుడు తీసుకొచ్చా. ఇంక అన్బాక్స్ చేయండి. మరి తెచ్చిండు, ఇప్పుడు పోయి తెచ్చిండు బంగారం. 2 తెచ్చిండు. ఇందాక అట్లా అనుకున్నాం, ఇందాకనే ఆ ప్లాస్టిక్ది మార్చాలి మమ్మీ అని అనుకున్నాము. చాపింగ్ బోర్డు అంతలోపు చాపింగ్ బోర్డు వచ్చేసింది. అండ్ మామిడికాయలు కోయడానికి, పచ్చడి కాయలు కోయడానికి మంచి పెద్ద కత్తిపీట కూడా వచ్చేసింది. ఇప్పుడే షాప్ చేసుకుని వచ్చినా మమ్మీ. జాగ్రత్తగా దేవుడికి దండం పెట్టుకొని కట్ చేయి, తుడిసే బట్టతో తుడిసే మంచిగా. మేము ఏట మంచిగా మేము పెట్టిన మంచిగా మాట్లాడి మరిన్ని ఛాన్స్ మరిన్ని కట్ చేసి పెట్టుకోవాలా, మంచిగా తెగాల కత్తిరా అని దండం పెట్టుకుంటా. కట్ చేసానా? కట్ చేయ మమ్మీ. ఇందాక సగం కట్ చేస్తుండా, తొలిగి నేనేనా? మరి నాకే తెగిందంటే అందరూ తెగుద్ది మంచిగా. మరి చిన్నపిల్లలు కూడా కోసేయచ్చు గట్టి కత్తి. బంగారం తెగిపోతుంది అంతే, చూడు చిట్టక్కన పోద్ది. అదే
బాగుంది బాగుంది కదా. నేను కూడా కట్ చేస్తా. ఎంత అయింది నవీనా? ఈ కత్తి వచ్చేసరికి 650 చెప్పింది మమ్మీ. అంటే వాళ్ళు ఎక్కువ బేరాలు ఆర్డర్లే, అక్కడ అన్ని ఫిక్స్డ్ ప్రైస్ అంటారు. ఇంకా లాస్ట్కి 600 చేసిండు. షాపింగ్ మోడ్ వచ్చేసరికి 350 అంత చెప్పిండు, 300 చేసిండు. ఇది 6, ఇది 3, 900. 900 రూపాయలు. నేను కట్ చేస్తా అత్తయ్య. నువ్వా? నాకే బలం సరిపట్లేదు. నేను కట్ చేస్తా. కట్ చేయి, కట్ చేయి. వాళ్ళు అన్నీ చేస్తానంటది. అది చేత కానీ చేత కాకపోయినా అది కూడా మంచి పనే. అవును, నాకు రాదు అనుకుంటా అన్ని ట్రై జాగ్రత్త బంగారం. చేయి జాగ్రత్త అమ్మా, చెయ్యి అవతల ఉండాలా. తెగలం సాయంత్రం అంట. కత్తి ఆ చివర అయితే బాగా తగిలిద్ది కింద దాకా. చివరంట పెట్టు. ఏలు జాగ్రత్త. చేసే ఏలు చూసుకోండి. తెగుతుందిలే. అంటే చిన్న చిన్నవి ఇట్లా చేసుకోవచ్చు. ముట్టే దాంతో కూడా కట్ చేసుకొని మిగతా ఈ కత్తితో కట్ చేసుకోవచ్చు. అట్లా ఎగరగొట్టి చేయకూడదు, ఒకటేసారి దింపాలి దాని మీదకి. అవ్వట్లేదు. ఇట్లాంటి కత్తులకి అన్నిటికీ బాయ్ బాయ్. ఎంటర్ ద డ్రాగన్. మంచి కత్తి వచ్చేసింది. మందం కూడా బాగుంది కత్తి. అవును, మందం బాగుంది. చూడండి మందం మంచిగా తెగుతుంది. ఇట్లా పట్టుకొని ఇట్లా పెట్టి ముక్క సగానికి తిరిగి అవతల పడాలి ఇట్లా. అన్నిటినీ ముక్కలు కోసేసామండి పచ్చడికి. రెడీనా మమ్మీ? పచ్చడి కాయలు పచ్చడి ఇప్పుడు ముక్కలు అయిపోయినాయి. పచ్చడి ముక్కలన్నీ రెడీ. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి చెప్పు మరి. నెక్స్ట్ ఉప్పు, కారము, ఇక మెంతు పిండి, ఆవాల పిండి, ఎల్లిపాయలు అవన్నీ వేసుకోవాలా 1 by 1. ఓకే. ఇప్పుడు కై నీ కొట్టేది, క్లీన్ చేసేది. అవునవును. ఓకే ఓకే. ఇట్లా తొందరగా ఆరిపోతాయి. వాటి మీద కొంచెం తడి ఉన్నా కానీ పచ్చడి తొందరగా పాడవదు కదా. అవును, బాగుంటుంది. బయట ఎండలో ఆరిపోస్తే ఇంకా బాగుంటుందేమో. ఇప్పుడు మనము మసాలాలు ఎంచుకుందామండి. మసాలాలు అంటే ఆవకాయ పచ్చడికి మనం కావాల్సిన మసాలాలు రెడీ చేసుకుందాం రండి, చూపిస్తా. 100 గ్రాముల జీలకర్ర, 100 గ్రాముల ఆవాలు, 50 గ్రాముల మెంతులు, ఇవన్నీ లైట్గా వేయించుకొని మిక్సీ పట్టుకుందాం. కళాయి కొద్దిగా కాగుతుంది. కళాయి బాగా కాగిన తర్వాత మనం ఫస్ట్ ఆవాలు వేసుకుందాం. గడ్డి తీసుకోమా, కలిపెట్టు. ఆవాలు మంచిగా చిటాపట అనేటట్టుగా వేయించుకుందాం. ఆవు పిండి అంటే ఇదేనా అత్తయ్య? అదే ఆవు పిండి అంటే. అసలు పేరు అస్సలు నాకు బాగాలే కదా మమ్మీ. అవును, ఆవాలు అనేసి ఆవు పిండి అంటే ఆవు అంటే వేరే పదం వస్తుంది. ఆవు పిండి అంటారు. బాగలేదు ఇది ఆవాలు. నాకు ఆవాల పిండి అనొచ్చు పూర్తిగా. ఇవి ఎక్కువ వేగకూడదండి. ఎక్కువ వేగితే నల్లగా అయ్యి చేదు వస్తుంది. కొద్దిగా చిటపట అనగానే తీసేయాలి. అంటేనే మరి ఎప్పుడే అంటుండే, అప్పుడే లైట్గా ఎగుతాయి. చాలు అట్నే ఉంటుంది. అవి బ్లాక్నే ఉంటాయి, ఏగినా కూడా బ్లాక్నే ఉంటాయి. అందుకని కనిపెట్టడం చాలా కష్టం. వెంటనే మనము జీలకర్ర దానికి విడిగా వేయించుకోవాలి. ఏదైనా లైట్గానే వేగాల. పచ్చడి చేయడానికి దగ్గర 3-4 గంటల టైం పడుతుంది. ఇప్పటికే 3 గంటల టైం అయిపోయింది. ఎంత ఈజీగా నువ్వు వీడియో సాయంత్రం చేద్దాం అన్నావు కదా మమ్మీ. మరి ఏగిందండి, జీలకర్ర కూడా ఏగిందండి. ఇప్పుడు మెంతులు, ఇవి కూడా లైట్గానే. ఏది మమ్మీ? అన్ని లైట్గా. ఈ వీడియోలో బాగా అందంగా కనిపిస్తున్నావు నువ్వు. అవునా? ఎంత మామూలుగా రెడీ అయినా లేదు, అందంగా మంచిగా ఉన్నావు. డైటింగ్ చేస్తున్నావు అందుకేనా? లేదు, నేను అందంగానే లేను అసలు. కొంచెం సన్నగా మమ్మీ. అవునా? అయ్యో అట్టయితే ఇంకా సన్నగా ఉన్నా. చేతితోనేనా? గెంటితో కలబెట్టి కానీ చేతితోటి బాగుంది నాకు. ఎందుకంటే బాగా కలుస్తుంది చేతితోటి. ఆ గెంటితోటి ఒక దిక్కునే కలుస్తుంది. చాలు ఇంకా అంతే, లైట్గానే. ఇప్పుడు చల్లారేసరికి కరెక్ట్గా సరిపోతాయి. ఆఫ్ చేయమా స్టవ్. ఈ 3 మనకు చల్లారేసరికి మనం చిన్న పని చేసుకుందామా, పచ్చడికి తాలింపు వేసుకుందాం. సాధారణంగా పచ్చడి చేయడం చాలా ఈజీ అనుకుంటారండి. ఈ కొలతలు చాలా ముఖ్యం.
అండ్ కొలతలు చెప్పలేదు మమ్మీ నువ్వు? చెప్పినా. ఆ, ఆవాలు 100 గ్రాములు, ఆవాలు 100 గ్రాములు, జీలకర్ర 100 గ్రాములు, 100 గ్రాములు, ఈ 50 గ్రాములు, మెంతులు 50 గ్రాములు. 50 గ్రాములు. సో ఇది ఎన్ని కేజీల మామిడికాయలకి? 4 కేజీల మామిడికాయలకి 4 కేజీల 5 మామిడికాయలకి కేజీలు కూడా పోసుకోవచ్చు. 5 కేజీలు 5 కేజీల మామిడికాయలు ఉన్నా సేమ్ ఇంతే మసాలా సరిపోతుంది. పోసుకోవచ్చు. సో అట్లా కొలతలతో 10 కేజీలు అయితే దీనికి డబల్ వేసుకోవాలా. ఓకే. సో కారం అదండి ఈ పోసేటప్పుడు రకంగా. కారం, ఉప్పు, కారం చేసి చెప్తాను. ఇప్పుడు మనము తాలింపు వేసుకుందాం. ఇది మామిడికాయ పచ్చడి తాలింపు. ఎల్లిపాయలు చెప్పమ్మా. సో మీరు ఎన్ని కేజీలు చేసుకుంటుంటే అన్ని కేజీలకి ఈ కొలత ప్రకారం చేసుకోండి. మామిడికాయ పచ్చడి తాలింపు వేస్తారా? వేస్తారు కదా. వేయరుగా అత్తయ్య? వేయరా? మేము వేస్తాం. అవునా? కామెంట్ చేసి చెప్పండి, మామిడికాయ పచ్చడికి తాలింపు వేస్తారో వేయరో. 1/2 కేజీ ఆయిల్ పోసినానండి. కామెంట్ అంటే చేసి చెప్పండి, ఆయిల్ వేస్తారా వేయరా అని. ఆయిల్ కాదు, తాలింపు వేస్తారా వేయరా. అదే నేను 1/2 కేజీ ఆయిల్ పోసిన. ఓకే. ఆయిల్ బాగా కాగిందండి. ఒక గుప్పెడు ఎల్లిపాయలు వేసుకుందాం ఫస్ట్ ఆయిల్లో. పచ్చడిలో ఇయ్య మంచి టేస్ట్ ఉంటాయి మమ్మీ. అవును. తర్వాత ఒక 2 స్పూన్లు ఆవాలు, అవి కొద్దిగా చిటపట్లాడిన తర్వాత 2 స్పూన్లు జీలకర్ర. ఇక అంతే, సింపుల్ తాలింపు. కొంచెం చిటపట్లాడినాక బంద్ చేసుకోవటమే. కొంచెం బ్రౌన్ కలర్లోకి రావాలా ఎల్లిపాయలు. వస్తాయి, ఉట్టినే వచ్చేస్తాయి. అవి వస్తూనే ఉండే. ఆయిల్ ఎంత మంచి స్మెల్ వస్తుంది మమ్మీ. ఆయిల్ కల్లెబీజ ఆయిల్ ఇదే వాడాలా. శనక్కాయ నూనె వాడాలా. మనకు పచ్చళ్ళకి శనక్కాయ నూనె వాడాలి. ఈ నూనె వాడాలి. అంతేనండి. ఎగిని చాలు. ఇప్పుడు బ్రౌన్ కలర్ వచ్చేసినాయి. మనము అదే ఆయిల్ ఇంకా చల్లారేసరికి ఇంకా కలర్ వచ్చేస్తాయి. మనకు ఆయిల్ చల్లారాల అంతే. ఆఫ్ చేసేసిన. మరి అంతలోపు ఎక్కువ ఎల్లిపాయలు ఇంకా మాడతాయేమో. మాడవు బాగా ఏగుంటాయి. ఈ గింజలన్నీ మంచిగా మసాలా దినుసులు చల్లారనియండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఏం వేసుకోవాలో చాలా ఉంటుంది. ఫస్ట్ మనము మెంతులు వేసుకోవాలా. ఎందుకంటే అవి కొద్దిగా ఉన్నా పర్వాలేదు, కానీ ఇవి అయితే గింజ అస్సలు ఉండకూడదు. ఇవన్నీ పడతాయి. నూకలాగా అసలు ఉండకూడదు. సాఫ్ట్గా గ్రైండ్ అవ్వాలి. అవును. అందుకని ముందు మనం మెంతులు వేసుకోవాలా. ఓకే. ఏంది దాన్ని కొద్దిగా ఆరినాయా మరి ముక్కలు? తడంతా ఆరిపోయి ఉంటుంది. చాలే. ఓకే. ఎత్తేసి ఆ డిష్లో వేసాయి. డీసులు వచ్చినాయి. మమ్మీ చెప్పు. అన్నీ మిక్సీ పెట్టుకున్నా. మెంతులు, ఆవాలు, జీలకర్ర. నాకు మెంతులు అసలు పడదు. ఇంకే వాసన పడిద్ది నీకు మరి? అత్తయ్య మొన్న ఇక్కడ మెంతి పిండి ఉంటే అత్తయ్య నాకు పడట్లేదు అని చెప్పినా లేదా? మెంతి వాసన ఇంకే వాసన పడిద్ది మరి? మంచి వాళ్ళకే పడదు మెంతులు వాసన. అది మంచి వాళ్ళకే పడదు ఏంటి అనుకున్నా. మెంతులు వాసన, ఆవాల వాసన. మెంతులు కూడా పడదు. తెలియదు ఆవాల వాసన. రావాలేమో ఇది ఆవాలు. మెంతులు వాసన అసలు రకరకాలు తిప్పుతుందా? పడిపోతుంది కింద. ఇంకా ఇది తీసుకేయమ్మా ముక్కలు. ఓకే. పట్టిన తర్వాత ఇప్పుడు మనము ఎల్లిపాయలు పట్టుకుందాం. కుదరవదరా కచ్చా పచ్చగానే, మెత్తగా అవసరం లేదు. ఇంకా కొద్దిగా ఉండే. ఇట్లా మెతగాలండి. మంచిగా కచ్చా పచ్చగా మెదగాల. మంచిగా మెదిగింది. తొడుకుందాం. పదండి అక్కడికి. సో ఇక్కడ మామిడికాయ పచ్చడికి అన్ని ఐటమ్స్ రెడీ అండి. సో ఫస్ట్ కలుపుకోవడానికి ముందు ఇక్కడ చూపిస్తా. మంచిగా ముక్కలుగా ముట్టెతో సహా ముక్కలుగా కోసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు రెడీ. ఆరబెట్టి కూడా పెట్టుకున్నాము. దాని తర్వాత మమ్మీ హోమ్ మేడ్ మసాలా. ఇందులో ఏమున్నాయి మమ్మీ? మెంతులు, ఆవాలు, జీలకర్ర మంచిగా సాఫ్ట్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడరు. వేయించి అవును లైట్గా వేయించి గ్రైండ్ చేసుకున్నది. తర్వాత ఓం, ఇది ఎందుకంటే ఇది పల్లి నూనె మాత్రం వాడాలా. పట్టి పెట్టుకున్న వెల్లుల్లి పేస్టు. తర్వాత కొంచెం ఉప్పు, ఆశీర్వాద్ ఉప్పు, కారం, ఇంట్లో పట్టి పెట్టుకున్న కారపొడి. దాని తర్వాత ఇది ఏది? తాలింపు. ఇందాక చూపించాం కదా ఆ తాలింపు. ఇప్పుడు ఇవన్నీ కలిపి మమ్మీ పచ్చడి కలపబోతుంది. కలిపే మమ్మీ. కలిపేస్తుందా? కొలం కేజీలు లెక్కనే. ఎన్ని కేజీలు అన్నావు మమ్మీ? 4 కేజీలు. 4 కేజీలు. 4 కేజీలకి 400 గ్రాములు కారం పడుతుంది. కేజీకి 100 గ్రాములు కారం అంతే పడుతుంది. ఉప్పు అంతే పడుతుంది. కేజీకి వచ్చి 100. నేను వేసేది అట్లా. ఒకవేళ మీరు ఎక్కువ తక్కువ కావాలంటే వేసుకోవచ్చు. నేనైతే కేజీకి 100 గ్రాముల చొప్పున వేస్తుండా. 4 కేజీలకు 400. కారం 400, ఉప్పు 400. ఏదమ్మా ఒక 100 గ్రాములు అయితే అట్లా లెక్క తెలకపోతే గ్లాసులు వేసుకోండి. కొంచెం హెల్త్గా ఒక గ్లాసు ఇదేంటి ఉప్పు అయితే నిండుగా గ్లాసు కారం పడుతుంది. ఉప్పు వేసినానా బావని? నువ్వు కారం ఒక గ్లాసుకు పట్టమా. వేసి గ్లాసు నిండా కారం వేసి. గ్లాసున్నర పడుతుంది కారం. ఎందుకంటే అది అలుగుగా ఉంటుంది. కారం ఉప్పు బరువు ఉంటుంది.
వేసి ఇంకా సగం వేయాలి పోయి ఎంత పోసి గాలికి పోతే వేసి ఇంకా సగం కలుసుడు పోసి ఏం కలితే లేదు కలితే లేదు. కొన్న కారం డిఫరెంట్ కొద్దిగా రెడ్ వస్తుంది, బ్లాక్ వస్తుంది. ఇంకా ఇన్ని రోజులు నేను కొన్నదే పోసిన, మీకు కూడా చెప్పిన కొన్నదే పోస్తున్నాను అని చెప్పిన. అది కొద్దిగా బ్లాక్ ఉంటుంది, ఇది రెడ్ ఉంటుంది. వద్దు. ఇప్పుడు మనము 3 కలిపి మిక్సీ పట్టుకున్నాం కదండి, చెప్పినా కదా, ఆవాలు, జీలకర్ర, మెంతులు అది వేసేసుకుందాం. 100 గ్రాములు ఆవాలు, 100 గ్రాములు జీలకర్ర, 50 గ్రాములు మెంతులు. ఇప్పుడు ఇదే ముద్ద, ఎల్లిపాయ ముద్ద ఇవన్నీ వేసి మంచిగా కలుపుకుందాం. పచ్చడి మరింత ఉంది కదా, తిరగట్లే చేయి సరిగా, అంత మసాలా అంతా కింది పోయింది. ఇప్పుడు మనం ఇది వేసుకుందాం, తాలింపు వేసుకునే దినుసులు అన్నీ వేసుకుందాం. తాలింపు పడగానే గుమ్మలు వస్తున్నాయి మమ్మీ, స్మెల్ కమ్మటి వాసన వస్తుంది, కమ్మటి స్మెల్ వస్తుంది. అప్పుడు నూనె వేగినప్పుడే ఆ స్మెల్ వచ్చింది. అది కట్ చేయమ్మా, ఆయిల్ కట్ చేయి, పోసేమ్మా ఆయిల్ పోసి. పచ్చి ఆయిల్లో పోసుకుంటానండి, చిన్నగా చిల్లిపోతుందిలే. పచ్చి ఆయిల్లో పోసుకోవాలండి, ఎందుకు నిల్వ ఉంటుంది బాగా, మా మమ్మీ చెప్పేది అట్లా. కాగిన ఆయిల్ పోస్తే చాలా ఆపోజిట్, కాగిన ఆయిల్ పోస్తే నల్లగా అయిద్దంట, కొన్ని రోజులకి బ్లాక్ అయిద్దంట. అందుకని పచ్చి ఆయిల్ అలా తాలింపుకే కాగబెట్టేది. ఒక 1/2 కేజీ పోసి కాగబెడతా, మిగతాది ఎంత పెడితే అంత పచ్చి ఆయిల్ పోసేస్తా. ఓకే, ఇంకా పోయిన ఆయిల్ పోయిన నేను ఒకటేసారి కలిపి పెడతా. పోసి మమ్మీ ఇప్పుడే సరిపోయినంది, ఇప్పుడే పోసేస్తుంది. బాగా కలపాల, కింద అంతా ఉంది మసాలాలు ఉంది కింద. ఇది ఇప్పుడు ఎట్లా ఎందుకు ఉందంటే కాయలుగా ఇందులో రసం అంతా ఇంకా బయటికి రాలే, ఆ జ్యూస్ అంతా బయటకు వస్తే గుజ్జులాగా అవుతుంది. ఓకే, ఇది అసలైతే చూపి నన్ను, అసలైతే ఇవాళ జాడికి ఎత్తి పెట్టకూడదు, కానీ మాకు వీడియోకి ఇవాళ జాడికి ఎత్తి పెట్టాల్సి వస్తుంది. ఇట్లా కలిపి పెట్టి రేపు ఇంకొకసారి కలిపి అప్పుడు ఉప్పు చూసుకొని మళ్ళీ కూడా అప్పుడు జాడికి కానీ మనము డబ్బాలకు కానీ అప్పుడు తీసి పెట్టుకోవాలి రేపు. కానీ మాకు ఇవాళ నేను తీసి పెడతా. బా పచ్చడి భలే ఉంది, ఇంకా మగ్గాలన్నమాట ఇది. ఇంకేముందండి, పచ్చళ్ళు ఎంతో మంది ఎన్నో రకరకాలు అన్ని దొరుకుతాయి, కానీ మమ్మీ నువ్వు చేసిన లాంటి పచ్చడి అసలు నేను ఎక్కడ తినలేదు. ఎంత పెద్ద హోటల్లో దొరకదు, ఓన్లీ పిక్కల్సే అమ్మే షాప్స్ ఉంటాయి కదా, అక్కడ కూడా నువ్వు చేసే లాంటి పచ్చడి అసలు దొరకదు, ఆ టేస్ట్ రాదు. ఆయిల్ సరిపోలేదమ్మా, ఇంకా కొద్దిగా కావాలా. ఇదిగో మమ్మీ పోసేయి. ఒక ఆయిల్ ప్యాకెట్ సరిపోదండి, చూడండి ఇది 2వ ఆయిల్ ప్యాకెట్, ఇది కూడా ఆల్మోస్ట్ పోసేసాము, కొద్దిగా మిగిలింది. ఆయిల్ పడాలి, ఆయిల్ పడితేనే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, లేదంటే పాడైపోతుంది. ఎంత ఆయిల్ ఉంటే అంత మంచిదే. ఇంకా పట్టదాం ఉంది, ఆయిల్ చాలా ఉంది కదా, ఇంకా రేపు ఊరే ఇంకా బాగా నీళ్ళుగా పైకి వచ్చేస్తుంది, జ్యూస్ వచ్చేస్తుంది, నూనె అంతా పైకి వస్తుంది, తేలు వస్తుంది. అవును, పట్టది 2 కేజీలు నూనె పెట్టింది, కొద్దిగా తక్కువ, ఇంకా చాలు. ఇది కలబెట్టు బాగా, దగ్గర చూపిద్దాం. అబ్బా చూడు, సూపర్, చూడు ఎంత గుజ్జుగా ఎంత బాగుందో, బాగుంటుంది. డబ్బాకి ఈరోజు ఎత్తుదామా రేపు ఎత్తుదామా చెప్పు, నువ్వే చెప్పినవినా. ఎత్తేయాలా, డబ్బాకి పెట్టి. ఇప్పుడు డబ్బాకి పెట్టేయాలా, అందులో కారం అంతా డీసి కంటి ఉండాలా, దాంట్లో నేను వేడి అన్నం వేసుకోవాలా, పైన నెయ్యి వేసుకోవాలా, కొంచెం ఉప్పు చూస్తాను, ముద్దలు కలుపుకొని తినాలా. అంత ఉందా ఇప్పుడు, కొద్దిగా ఉప్పునే ఉంది, కొద్దిగా ఉప్పునే ఉండాలా, ముక్కకు పిలుచుకోవాలి కదా, కరెక్ట్గా సరిపోయింది. ఓకే, కొలత కరెక్టే ఉంటుంది. పచ్చడి కలపడం అయిపోయిందండి, ఇప్పుడు జాడీకి ఎత్తుకుంటున్నాము. తినాలంటే రేపటి నుంచి తినాలండి, ఇది మంచిగా ఉంటుంది. ఇంకా ఇప్పుడే కలిపినాం కదా, కొద్దిగా కారంగా, కొద్దిగా ఉప్పగా అట్లా అనిపిస్తుంది. ఇప్పుడైతే రేపైతే అన్ని ముక్కకు బట్టి, ముక్కలో జ్యూసు కారంలో జ్యూసు ముక్కకొచ్చి సూపర్గా మామిడికాయ స్మెల్ బాగా మంచి ఊరిద్ది అనమాట, అప్పుడు బాగుంటుంది అనమాట, మంచి ఊరిద్ది అనమాట, అప్పుడు బాగుంటుంది అనమాట. మనం ఇప్పుడే పెట్టాం కదా, ఇప్పుడే తినక తప్పదు, మళ్ళీ రేపు వీడియో ఉండదు కదా. అవును, అందుకు ఇంకోండి ఉంచు అది పచ్చడి ఉంచు. అమ్మ మొత్తం వేసేసింది, అమ్మో వేడి అన్నం రెడీ. వేసి కొద్దిగా నూనె ఏమంటుంది, ఏడుతుంది. ఇంకొంచెం నూనె వేస్తున్నామండి, పై మునగ ఉండాలా. అది కలవకుండా పర్లేదు, పైన ఉంటే చాలు, పైన ఉంటే చాలు.
చూపినవి ఒక్కసారి ఆ మమ్మీ. మనకి అందరికి మామిడికాయ పచ్చడి. అబ్బో సూపర్. మీకు ఎవరికి లేదు, ఇది నాకు మామిడికాయ. అబ్బో మీ ఇద్దరికేనా? అదరు తింటారు మామ కోడలు ఇద్దరు, ఎప్పుడు మామిడికాయ పచ్చడే. మనకు కూడా లేదంట మమ్మీ ఇంత కష్టపడి పెడితే. అదే లేదు. మా కోడలకి బాగా తినబుద్ధి అవుతుందంట మామిడికాయ పచ్చడి, అందుకే పెట్టినా. ఓకే అది సైడ్ పెట్టేసేమా అన్నం తిందాం. వేసే మమ్మీ అన్నం పెట్టేది ఇంట్లో. అది ముందు మూత పెట్టి పక్కన పెట్టేసేమా. పెట్టే బంగారం. అది చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలండి పచ్చడి. ఆహా ఎట్లా బాగా ఎంత బాగా కనపడుతుంది. నవనవలాడుతుంది. నవనవలాడుతుంది ఇంకా మగ్గి గుమ్మగుమ్మలాడుతుంది మగ్గి. అవును. వా వేడన్నం ఓ ఇప్పుడే వేడిగా పెట్టేసింది. ఆ మిగిలిన కారంలో కలుపుకోవాలి. ఇంకా పట్టింది. ఇంకానా ఇంకా వేయాలా? తింటావా? అయిపోద్దాడు. ఇంకా ముగ్గురు దంచుకున్నావా? చాలు. మరి కారం ఎక్కువ ఉంటుందేమో. వేసే సరిపోతాడా? ఇంకా చాలు ఉండాలంట. నెయ్యి వేస్తున్నావా అంట. నెయ్యి వేడి. ముందు అసలు టేస్ట్ చూడాలా. ముందు అసలు టేస్ట్ చూసిన తర్వాత ఇది అడి పెట్టమ్మా. ఇంకా మంచి కలుపుతా. సరే ఇంకా మీరు నిదానం కలుపుకొని తినండి. కానీ పెట్టి ఆధార్ వాళ్ళు కాకులో పెట్టి ముందు నాకు చేతిలో పెట్టాలన్నమాట. నీ తోడు పోయినారే పాప నా కొడుకు ఎట్ట తింటాడు. అబ్బో పడతా పట్టమ్మా కోడలకి. నోట్లో దాటలన్నీ మమ్మీ జీవున మొత్తం లాలజలం వచ్చేసింది. నోట్లో లాలాజలం వచ్చేసింది. అయ్యా ఒకసారి నాకు సూపర్. అవునా? నేను చూడలేదు. నేను కూడా తిని చూస్తా. నేను చూడలేదు. నేను కూడా తిని చూస్తా. అబ్బా నిజంగా చాలా బాగుంది. ఇంకా మగ్గనే లేదు. మగ్గడం కూడా అవసరం లేదు. అంత బాగుంది. మగ్గను కూడా మగ్గలేదు. ఎంత టేస్ట్ ఉంది. అబ్బా ఉప్పు కారం ఎట్లా జరిపి ఒకేసారి చేసిన చూసారు కదా మీరు. ఉప్పు కారం ఎట్లా జరిపి కరెక్ట్ సరిపోయినాయి. నేను చేసిన పర్ఫెక్ట్ గా చేస్తా. అవును. అమ్మో నా కోరం నాకు ముద్ద తెచ్చింది. అవును చాలా బాగుంది మమ్మీ. సూపర్. నేను కూడా మా కోడలు తెలియక అత్తయ్య ఇట్నే అత్తయ్య పెట్టేది ఎట్నే అత్తయ్య పెట్టే నాకు తెలుసమ్మా. నేను నుంచో పెడుతున్నా నాకు తెలుసమ్మా నేను చెప్తున్నా. ఇంకా నేను కూడా ఇక్కడ నుండి ఫ్లైంగ్ చేసి మమ్మీ చాలా మంచి చేసిన. నిజంగా ఎంత బాగుంది. ఇంకా నెయ్యి కూడా వేయలేదు. అసలు నెయ్యి కూడా వేయలేదు. ఇంకా నెయ్యి కూడా వేయకముందే మళ్ళీ ఇంత మంచి టేస్ట్. ఇప్పుడే కలిపిన ఉన్నావినా ఇంత టేస్ట్ ఉంది. ఆహా తినడమ్మా అంతా అయిపోవాలా. మా ఆయన లేడండి పనికి పోయినాడు. డే టైం మధ్యాహ్నం మాయకాయలు పట్టుకుంటే అవ్వదు. చూసారా 4 గంటలు అయింది. 12 గంటల నుంచి 4 గంటల టైం అవుతుంది. ఇప్పుడు ఇంతసేపు మా ఆయన ఉండాలంటే బాలా ఆకలి అంటాడు. అందుకని మేము డే టైం పెట్టుకొని చేస్తున్నాం. సరే అంత పచ్చడి ఉంది తర్వాత తింటాడులే కానీ. తింటాడు ఇప్పుడు కలిపిందే కదా తింటాడమ్మా. అగో పచ్చడంతా అట్నే ఉంది. రాయ్యా అయిపోవాలా రా మమ్మీ పెట్టు. తినేసి ఏం కాదు పట్టిన ఏం కాదు తినండి. అలాగే ఇచ్చేద్దాం. ఇంకా నెయ్యి వేసుకుందామా? వేసుకో. అవునవును ఎప్పుడు వీడియోలో చూస్తుంటదంట. ఇదే ఫస్ట్ టైం చూస్తుంటా. అత్తయ్య కలుపుకొని తినడం అన్నట్టుంది. అంటే ఇట్లా కారం మిగిలిన కారంలో అన్నం వేసుకొని తినడం లాగా. అదే మేము అప్పుడప్పుడు తింటాం బంగారం. ఇట్లా మేము పెట్టినప్పుడల్లా తింటాం. ఇదే సంవత్సరం కదా మా కోడలు ఉండేది. ఫస్ట్ టైం వచ్చింది. సూపర్ అంటే సూపర్ చేసినావు. నువ్వు చేసిన మామిడికాయ పచ్చడి నువ్వు మించి ఎవరు పెట్టలేరు మమ్మీ. అంత బాగుంది. బాగుంది కదా? సూపర్. ఎంత బాగుందో. అవును కదా? తాలింపు వేయడం గానీ వెల్లుల్లిపాయలు పట్టి వేయడం కొద్దిగా 1/2 కేజీ ఆయిల్లో తాలింపు వేసిన. మరి అంతా వేయచ్చు కదా వేయకూడదు. అవును. ఇంకా 4 రోజులు 5 రోజులు మగ్గితే పచ్చడి ఉంటది కదా బాగుంటది. పులుపుకాయలు కరెక్ట్ పులుపు. ఇది ఇప్పటికే పుల్లంగా ఉంటాయి. నవీనా పుల్లంగా లేవా? చాలా పుల్లంగా ఉంటాయి. అంటుమడికాయన పుల్లంగా ఉంటది. అవును. సరే అండి ఈ వీడియో కొత్త చూసిన తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా మమ్మీ ఛానల్ సపోర్ట్ చేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేసి ఏమన్నా మీ మనసులో అనిపించింది కామెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ ఏ వంట చేయాలో కామెంట్ చేయండి. మంచి వంట వీడియోతో మళ్ళీ వస్తుంది మమ్మీ. సరే మమ్మీ అందరికి టాటా బాయ్ బాయ్ చెప్పు. మరి చెప్తా. నేను పెట్టిన మామిడికాయ పచ్చడి మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎట్లా పెడతారో కామెంట్ పెట్టండి. ఓకే మరి ఉంటా మరి. టాటా బాయ్ బాయ్ అందరికి. వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.